సో అంటే మీరన్నట్లుగా క్యారెక్టర్స్ అనేవి కొన్ని కొన్ని కాంప్రమైజెస్ జరిగినప్పుడు కూడా క్యారెక్టర్స్ రావడం జరుగుతాయి. ఆ కాంప్రమైజెస్ లేనప్పుడు క్యారెక్టర్స్ తగ్గడం జరుగుతాయి అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది. మేబీ విచ్ ఈస్ నాట్ రియాలిటీ అనేవి కూడా కొన్ని ఉంటాయి. లైక్ అంటే మిత్ అనేది కూడా ఉంటుంది. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇట్ ఈస్ ఇన్ బ్యాక్ డోర్ అని చెప్పేసి. యూ జస్ట్ టెల్ మీ మ్యామ్, లైక్ అంటే మీరు బిగినింగ్ డేస్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లైక్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లైక్ కాస్టింగ్ కౌచ్. నో, క్యాస్టింగ్ కౌచ్ అనే సందర్భం ఎప్పుడు రాలేదు నాకు. బట్ వన్స్ ఐ గాట్ అ కాల్, అది కూడా నేను ఐ థింక్ కొత్తలో వచ్చినప్పుడు అప్పటికే నేను దాదాపు ఒక 20 మూవీస్ చేస్తుంటాను. సో దే వాంటెడ్ మీ ఫర్ అ మదర్ రోల్ అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీ వాస్ టాకింగ్ టు మీ. సో అతను ఏమడిగాడంటే, మేడం మీరు కొంచెం కాంప్రమైజ్ చేయాలి. నేను ఏంటి కాంప్రమైజ్ అంటే ఏంటి, రోల్ ఏమన్నా తగ్గుతుందా ఏంటి అని. బికాజ్ ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. నేను ఎప్పుడు ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. నార్మలీ మూవీస్ కూడా ఎక్కువ చూసేదాన్ని కాదు. సో నేను అలా అడిగాను. లేదు మేడం, కాంప్రమైజ్ అంటే మరి కొంచెం ఇది. దెన్ ఐ అండర్స్టూడ్. అప్పుడు నేను అన్నాను, జస్ట్ షట్ అప్ ప్లీజ్, డోంట్ టాక్ జస్ట్ సచ్ స్టూపిడ్ థింగ్స్, డోంట్ ఆస్క్ మీ. నాకు ఇలాంటివన్నీ ఏమి ఇష్టం లేదు. నాకు మూవీ రోలు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, బట్ ఇలాంటి వాటికి నేను లొంగను. అండ్ ప్లీజ్ డోంట్ కాల్ మీ అగైన్. నేను ఇండస్ట్రీకి వచ్చాను బికాజ్ అకస్మాత్తుగా వచ్చాను. బట్ బికాజ్ ఐఎమ్ గెటింగ్ మై యాక్టింగ్ అది చూసి నాకు రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్. Otherwise, I was in Indian Express, I was a science journalist for 10 years. So, nakem avasaram ledhu indulo raavadam kada. Yes. So, because there is a need for a character like me or a role where I fit into that role properly as a mother. So, adi suit ayanu kabatti I am getting roles. Okay. Daniki minchi inkemi ledhu. That's it. అది చాలా డైరెక్ట్ గా చెప్పేశారు మీరు. అంతే. సో ఇంతకీ ఆ మూవీలో మీరు వర్క్ చేశారా లేదా? లేదు, చేయలేదా? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పేది ఇదే. వాళ్ళు అడిగిన కమిట్మెంట్ మేము ఇచ్చాము అంటే మేము ఆ మూవీలో ఉంటాము. చాలా మంది కమిట్మెంట్ ఇవ్వరు. దే విల్ డైరెక్ట్ గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే చెప్తారు. మాకు ఇది కాకపోతే మాకు వేరే ప్రొఫెషన్ ఉంది, మేము అది చేసుకుంటాం హ్యాపీగా, మాకు అంత అవసరం లేదు అని చెప్పి. అలాంటి వాళ్ళకి దెర్ ఇస్ నో క్యారెక్టర్. కానీ ఎలా అసలు అంత టైం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నాకు అనిపిస్తుంది, నార్మలీ ఇదంతా కమిట్మెంట్ అది పక్కన పెడితే ఇంకా బెటర్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఒకలాగా చేయలేరు కదా. యాక్టింగ్ అనేది సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి రావాలి అది. అది ఇప్పుడు చాలామంది ఊరికే వాళ్ళ అందం చూపించుకోవడానికి వస్తారు, లేకపోతే ఎస్ నేను చాలా పాపులర్, నేను పెద్ద స్టార్ అయిపోతాను, నాకు సెలబ్రిటీ అయిపోవాలని ఉంటుంది. కొంతమంది ఆ రూట్లో వస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏం చూడాలంటే, ఓకే ఈవిడ సూట్ అవుతున్నారు, ఈవిడికి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పేరు ఉంది, సో ఈవిని పెట్టుకుంటే బాగుంటుంది. అది దట్ ఈస్ ద క్రైటీరియా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి టాలెంట్ని ఎలా ఉపయోగించుకోవాలో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జస్ట్ గివింగ్ రోల్స్ బికాస్ సంబడి ఈస్ అగ్రీయింగ్ ఫర్ సంథింగ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో కానీ అలా చేయడం వల్ల వచ్చే చాలా మంది మంచి ఆర్టిస్టులని, లైక్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ, మంచి ఆర్టిస్ట్ కి వర్క్ లేకుండా పోతుంది కదా, కూర్చుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ కమిట్మెంట్స్. మ్యామ్ ఐ డోంట్ సే దట్ normally, but నువ్వు అన్నట్టు దట్ కైండ్ ఆఫ్ మేబీ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్ దేర్. బట్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఉంది అంటారు. ఎక్స్ప్లాయిటేషన్ అన్ని చోట్ల ఉంటుంది, అన్ని ఇండస్ట్రీస్లో ఎవ్రీవేర్ వీ హియర్ సో మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఫిల్మ్స్ గెట్ హైలైటెడ్ బికాజ్ ఇవి ఆల్రెడీ హైలైట్లో ఉంటాయి కాబట్టి పబ్లిక్ డొమైన్లో. ఎప్పటికీ ఫస్ట్ థింగ్ యూ గో ఆర్ ఎనీ యూట్యూబ్లో చూస్తే ఫిల్మ్ పాట కానీ ఫిల్మ్ ఇది ఏదో ఒకటి వస్తుంది కదా, సో క్యాచీ. That's why this is more catchy. Any news from the film side will be very catchy. అదే ఐటీ ఆఫీస్, సాఫ్ట్వేర్ ఆఫీస్, ఇది జరిగింది అది జరిగింది ఏదో అంటే చూసి పట్టించుకోరు, ఒక రోజులో మర్చిపోతారు. ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు సపోజ్ మీరు సంధ్యా జానక్ గారు ఒక ఏదో వైరల్ కంటెంట్ ఏదో చేశారు, అది వైరల్ కి మించి ఇంకేదో జరిగింది అక్కడ. సో ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, ఏం చేశారు ఇవిడ అని చెప్పేసి. ఏమో కొంతమంది పాపులర్ అవడానికి ఏదో చేస్తారేమో, చేస్తారేమో కాదు చేస్తారు. అవును.
మీరు చెప్పండి జనరల్ గా ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్. నో యు ఆర్ నాట్. అంటే మీరు పాపులర్ అవడానికి ఏం చేయలేదు, బట్ మీరు దాన్ని ఏమంటారంటే స్ట్రీట్ స్మార్ట్. మీరు చేసినవే పాపులర్ అయ్యాయి. అంతే అంతే అంతే. అదే బికాస్ అది ఏంటంటే మనం మంచి ప్రాజెక్ట్స్ చేసాం. ఎస్. మంచి ప్రాజెక్ట్స్ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దే సా సంథింగ్ ఇన్ మీ. ఓకే ఫైన్, షీ విల్. ఎందుకు శ్రీరామ్ రాజు బాపు గారు నన్ను నా ఫోటో చూసి ఆయన హ్యాపీ డేస్ లో కూడా చూసారట. ఆ హ్యాపీ డేస్ ఫొటోసే చూపించారట ఆయనకి. అయ్యో ఈవిడ చాలా బాగా సూట్ అవుతారు, ఆవిడ రమ్మని చెప్పండి. నేను అప్పుడు ఇంకొక మూవీలో యాక్చువల్లీ బుక్ అయ్యి ఉన్నాను తెలుసా. బట్ బికాస్ బాపు గారు వీళ్ళు అడిగారు. మా మేనేజర్ అప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు. సో ఆయన అన్నారు, మేడం బాపు గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చిందంటే అది మీ అదృష్టం. అదే కదా, మీరు అన్ని పక్కన పెట్టండి, మర్చిపోండి ఇంకో మూవీ ఏదో బాపు గారు మూవీ. నా జ్ఞాపకం రామ్ హీరో ఉన్నారు కదా, ఆ మూవీలో సెలెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే. బాపు గారి డైరెక్షన్ లో వర్క్ చేయడం అంటే ఎంత పెద్ద విషయం. అందులో సుమిత్ర రోల్ చేశాను. సో మీరు అదే టైంలో పండగ చేసుకో మూవీకి సెలెక్ట్ అయినట్లున్నారు. ఐ థింక్ సో. పండగ చేసుకోకి మూవీ సెలెక్ట్ అయ్యారు. కాకపోతే అది ఏదో ఈ రీజన్ వల్లే అది చేయలేకపోయారు. మీకంటే నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ. ఇంత మందితో వర్క్ చేశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, బట్ ఇండస్ట్రీలో మీరు ఈ హీరోతో వర్క్ చేయలేకపోయాను, ఈ హీరోయిన్ తో వర్క్ చేయలేకపోయాను అనుకున్న వాళ్ళు మీ ఫేవరెట్? నాగ చైతన్య తోటి చేయలేదు, వచ్చింది కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఏదో ఒకటి ఇలా అవుతూ ఉంటుంది. సంథింగ్. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? నా ఫేవరెట్ ఇస్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్. అల్లు అర్జున్ గారితో వర్క్ చేశాను. రుద్రమదేవిలో చేశాను, తర్వాత వేదంలో ఆఫ్ కోర్స్ ద మూవీ బట్ హీరోయిన్ మదర్ కదా వేదంలో. నో, మంచు మనోజ్ మదర్. నేను అందులో రైట్ ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్ కదా మీరు. రైట్. నేను దీక్షా సేన్ మదర్ అనుకున్నాను. లేదు. ఎస్ గుర్తొచ్చింది. అండ్ వీటితో పాటు లైక్ అంటే ఎవరితో అయినా నేను ఈ ఆర్టిస్ట్ తో ఎప్పటికైనా చేయాలి అనుకునే ఆర్టిస్ట్ ఎవరు? ఐ మీన్ హీరో ఆర్ హీరోయిన్? హీరోయినా? హీరో విల్ బి లైక్ అంత కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే మీరు జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే హిట్ టీవీలో కూర్చొని ఆ చైర్ లో కూర్చొని ఎవరైనా ఏదైనా కోరుకుంటే చాలా ఇమీడియట్ గా జరిగిపోతుంది. అవునా? దట్ ఈవినింగ్ టైం. అందుకే మిమ్మల్ని మరీ క్లియర్ గా చెప్పండి అని చెప్తున్నా. నాకు ఆఫ్ కోర్స్ ఎందుకంటే నేను ప్రాపర్ గా మదర్ రోల్ అల్లు అర్జున్ గారి తోటి ఇంకా ఇప్పటి వరకు నాకు ఇవ్వలేదు. అది నేను కోరుకుంటున్నాను, నాకు ఇవ్వాలి. సో అలాగా కొంతమంది హీరోస్ ఉన్నారు. దట్ విల్ బి వెరీ నైస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని రోజుల్లో బాగా డిసప్పాయింట్ అయ్యి, బాగా ఎమోషనల్ అయ్యి, అసలు నాకు ఇండస్ట్రీనే వద్దురా బాబు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్స్ ఏదైనా? రాలే. అస్సలు రాలే. సో జాయ్ రైడ్ for me from last 16 years. You I enjoyed have been meeting very nice people. ఇంకా నాకు ఎలా ఉంటుందంటే ఫిల్మ్ షూట్ అంటే ఒక పిక్నిక్ లాగే. సో ఇట్స్ నైస్. చాలా ఐ మీన్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఫీల్. సో అందుకోసమే నేను ఇన్నేళ్ళు ఉండగలిగాను ఈ ఇండస్ట్రీలో. there was nothing negative happened to me except some ఏదో డైలాగ్ పోవడం వల్ల సీన్స్ ఏవో అది ఇంకా రొటీన్. చాలా మంది చెప్తూ ఉంటారు నాతో, మేడం అది అవుతూనే ఉంటుంది రొటీన్ మేడం. అదే అవుతుంది, ఎంత పెద్ద ఆర్టిస్ట్ కైనా ఈ కంప్లైంట్ ఉంటుంది. కరెక్ట్. సో ఓకే. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చాలా మంచి రోల్ చేశాను అందులో, బట్ చాలా పోయింది అది అని చెప్పేసి. సచ్ ఎ బిగ్ యాక్టర్ హి ఇస్. ఇలాంటివి అవుతూ ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.